సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది మమ్మల్ని అడిగే క్వెషన్ ఏంటంటే, మాకు ఒక బెస్ట్ ఫండ్స్ చెప్పండి అంటారండి. బెస్ట్ ఫండ్స్ కాదు, యాక్చువల్‌గా బెస్ట్ ఫండ్ హౌసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా మనం సెలెక్ట్ చేసుకునే విధానంలోనే చాలామంది రాంగ్ చేస్తున్నారండి. ఒక మంచి ఎగ్జాంపుల్‌తో చెప్తాను మీకు చూడండి. సపోజ్ ఒక హాస్పిటల్ ఉంది. చాలా ఫేమస్ హాస్పిటల్ మన హైదరాబాద్‌లో ఉందనుకుందాం. ఏబీసీ హాస్పిటల్. సో, ఆ ఏబీసీ హాస్పిటల్‌లో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ అభిరామ్ అనుకుందాం. సో, ఒక మంచి కార్డియాలజిస్ట్ ఆయన. చాలా ఆపరేషన్స్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. ఆ హాస్పిటల్‌కి మంచి గుర్తింపు తెచ్చారు. ఆయన వల్ల హాస్పిటల్ కూడా మంచి పేరొచ్చింది. నంబర్ 1 పొజిషన్‌కెళ్ళిపోయింది. సో, అట్లా అభిరామ్ ఒక 8 ఇయర్స్ పనిచేసిన తర్వాత హాస్పిటల్‌లో నుంచి వేరే హాస్పిటల్‌కి మూవ్ అయ్యాడు అనుకుందాం. ఎక్స్‌వైజెడ్ అనే హాస్పిటల్‌కి మూవ్ అయ్యాడు. ఎప్పుడైతే ఎక్స్‌వైజెడ్ హాస్పిటల్‌కెళ్ళాడో, అక్కడి నుంచి ఎక్స్‌వైజెడ్ హాస్పిటల్ కూడా చాలా బాగా పేరొచ్చింది. ఆయన కూడా దగ్గర దగ్గర 8 ఏళ్ళు అందులో వర్క్ చేశాడు. సో, అలా ఓవర్‌గా చాలా ఏళ్లుగా పనిచేసిన డాక్టర్ కొన్ని వేల ఆపరేషన్స్ చేసిన తర్వాత ఆయన బయటికెళ్ళిపోతారండి. ఆ హాస్పిటల్స్‌లో పనిచేయరు ఇంక మేరకు ఆయన సొంతంగా డాక్టర్ అభిరామ్ కార్డియో స్పెషాలిటీ అని పెట్టుకున్నాడు. సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్నాడు. సో, ఇప్పుడు చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఒక బైపాస్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక మంచి అడ్వైస్ ఏంటంటే చాలామంది 99% ఏం చేస్తారంటే ఆ పేరున్న ఏబీసీ హాస్పిటల్‌కెళ్తారు. పేరున్న ఎక్స్‌వైజెడ్ హాస్పిటల్‌కెళ్తారు గానీయండి, ఈ డాక్టర్ అబ్రహాం కార్డియాలజీకెళ్లరు. ఎందుకంటే బ్రాండ్ చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు చూసేది ఏంటంటే బ్రాండ్, బ్రాండ్, బ్రాండ్. ఈ బ్రాండ్ వల్ల లాభం ఉండదండి. యాక్చువల్‌గా అందులో ఉన్న పర్సన్ ఎవరో చూడాలి మనం. ఆ పర్సన్ టాలెంటెడా కాదా? ఆ డాక్టర్ టాలెంటెడా కాదా అని చూడాలి. అలాగే మమ్మల్ని లాంటి వాళ్ళని ఎవరైనా రికమెండ్ చేస్తే అడిగితే మాత్రం మేము డాక్టర్ అభిరామ్ దగ్గరికి వెళ్ళమని చెప్తాము. ఎందుకంటే మేము ఆ హాస్పిటల్స్ పేరు చూడము. అది ఏబీసీ హాస్పిటలా, ఎక్స్‌వైజెడ్ హాస్పిటలా చూడము. అందులో ఎవరు వర్క్ చేశారు? ఎవరి వల్ల ఆ కంపెనీస్‌కి ఆ పేరొచ్చింది, అవన్నీ కూడా మేము చూస్తామండి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం మ్యూచువల్ ఫండ్స్ విషయానికొచ్చినా కూడా చాలామంది బ్రాండ్ చూసి బ్లైండ్‌గా ఒక ఎస్‌బీఐ బావుంది గదా! ఐసీఐసీఐ బావుంది, హెచ్‌డీఎఫ్‌సీ బావుంది, నిప్పాన్ బావుంది, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బావుంది. ఇలా బ్రాండ్‌లు చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారండి చాలామంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి రిటర్న్స్ రావు. చాలామందికి ఈ బ్రాండ్ లేవు. అంటే ఇట్లాంటి కంపెనీలో సుదీర్ఘంగా ఒక 20 ఏళ్ల పాటు పనిచేసి ఈ అన్ని ఫండ్ హౌసెస్‌లో పనిచేసి వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ సొంతంగా ఒక ఏఎంసీ స్టార్ట్ చేస్తారండి. అలాంటి వాళ్ళవి కూడా మనకి గమనించాలి. వాటికి బ్రాండ్ అయితే ఉండదు. కానీ అందులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఫండ్ మేనేజర్‌లు వాళ్ళందరూ కూడా ఒక 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్‌లు ఉంటారు. కొన్ని వేల కోట్లు మేనేజ్ చేసిన ఫండ్ మేనేజర్‌లు ఉంటారు. అలాంటి కంపెనీస్ చూసుకుంటే మనకి నాన్ బ్రాండెడ్‌లో అబాకస్ వస్తుంది, హిలియాస్ వస్తుంది, అలాగే వైటోక్ వస్తుంది. సో, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే పెద్దగా గుర్తింపు ఉండవండి బయట మార్కెట్‌లో వీటికి. వీటిని చూసి అందరూ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కానీ, ఇందులో ఉన్న బ్యాక్ బోన్స్ ఎవరు? అంటే ఇట్లాంటి కంపెనీస్‌లో అంతకుముందు పనిచేసిన ఫండ్ మేనేజర్‌లు ఎవరు? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని చూడాలి. సో, వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కంపెనీస్‌కి పెట్టుకున్నప్పుడు మనం కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి వాటిని డిసైడ్ చేసుకోవాలా? ఇది డిసైడ్ చేసుకోవాలని మనం దాన్ని బట్టి ఉంటుందండి. అలానే ఇందులో పర్ఫార్మెన్స్ తగ్గుతుందని చెప్పను నేను. చాలామంది ఏంటంటే వీటి మీద ధ్యాస పెడతారు కానియండి, ఇట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా ఫండ్ మేనేజర్ ఎవరని చూడాలి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే టాలెంట్‌ని నమ్ముకోవాలి. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైనా చూడండి, మన ఫండ్‌ని మేనేజ్ చేస్తుంది ఈ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ కాదు. అందులో ఉన్న ఫండ్ మేనేజర్. సో, మనం ఎలా కంపేర్ చేయాలంటే, ఇందులో ఉన్న ఫండ్‌ని మీరు తీసుకుంటున్నారు. దాని ఫండ్ మేనేజర్ ఎవరు? ఆయనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? అలాగే వీటిని రన్ చేస్తున్న ఫండ్ మేనేజర్ ఎవరు? ఆయనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది చూడాలి. అలా కంపేర్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలని చెప్పి. కాబట్టి ఊరికనే మనం బెస్ట్ ఫండ్స్ అని అడగకండి. ఎందుకంటే చూడండి ఫండ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. మేము 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నాము. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫండ్స్ అందరిని డౌన్‌లో ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఇవాళ డౌన్‌లో ఉన్న ఫండ్స్ రేపొద్దున అప్‌లోకెళ్తాయి. చాలామందికి ఎందుకు రిటర్న్స్ రావట్లేదు. ఒక ఈవెన్ 5 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్స్ వేసాము. ఎస్ఐపి వేసాము. 10 ఇయర్స్ లంసమ్‌గా పెట్టారు చాలామంది. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా క్లయింట్స్ కొంతమంది పెట్టుంటారు. 2010లో, 2015లో పెట్టుంటారు. ఇవాళ 2025 వచ్చింది. కానీ రిటర్న్స్ చూస్తే మాత్రం 8%, 9%, 11% ఉంది. వాళ్ళు పెట్టినప్పుడు అవన్నీ టాప్‌లో ఉన్నాయి. కానీ మెచ్యూరిటీ వచ్చేటప్పుడు అన్నీ బాటమ్‌కెళ్ళిపోయినాయి. సో, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్స్ టాప్‌లో ఉండొచ్చు కానియండి. రేపొద్దున 10 ఇయర్స్ తర్వాత ఆ ఫండ్ కమాంతం బాటమ్‌లోకెళ్ళిపోయినప్పుడు మనకంతంత రిటర్న్స్ అయితే రావండి. మనం చాలా పోర్ట్‌ఫోలియోస్ చూసాము. ఈవెన్ 15 ఇయర్స్‌కి కంటిన్యూయస్‌గా ఉన్న ఫండ్స్ కూడా చూస్తే హార్డ్‌లీ 11% కూడా ఇవ్వలేదు రిటర్ను. కానీ 15 ఇయర్స్ బ్యాక్ అవన్నీ కూడా ఇండియాలో నంబర్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. సో, అలాంటి ఫండ్స్ అన్నీ డౌన్ ఫాల్ అవుతూ ఉంటాయి. అలాగే చూడండి కొన్ని కొన్ని కన్సిస్టెన్సీ ఉంటాయి కొన్ని ఫండ్స్. అవి ఎప్పటికీ నంబర్ 1 కావు. అలానే బాటమ్ కూడా వెళ్ళిపోవు. కన్సిస్టెన్సీ‌గా యావరేజ్ అనేది ఇస్తుంటాయి. సో, అలాంటి ఫండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో, కేవలం బ్రాండ్‌ని బ్లైండ్‌గా నమ్మి బ్రాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఫండ్ మేనేజర్ ఎవరో చూడండి మెయిన్‌గా. సో, ఆ ఫండ్ మేనేజర్ అతనికి ఉన్న ఎక్స్‌పీరియన్స్, అతను ఎలాంటి స్ట్రాటజీ వాడుతున్నాడు. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కనుక రిటర్న్స్ అయితే భారీగా వస్తాయని చెప్తాను. అలాగే చూడండి టాక్సేషన్ కూడా చాలా మంది అనుకుంటారు.
ఒకవేళ కనుక నేను ఫండ్ హౌస్ నుంచి మారిస్తే, ఒకవేళ ఇట్లాంటి ఫండ్స్‌ని ఓకే. నేను 20 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను, 15 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను. కానీ కనుక ఈ రిటర్న్స్ కనుక ఇప్పుడు కనుక నేను ఫండ్ హౌస్ మారిస్తే కనుక నాకు టాక్సెస్ పడతాయి అనవసరంగా అనుకుంటారు. చూడండి, మనకి ఒక చోట మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఫండ్ 9% రిటర్నిచ్చింది, 11% రిటర్నిచ్చింది. కానీ వేరే ఫండ్ మనకు కనిపిస్తుంది ప్రామినెంట్‌గా 16% రిటర్నిచ్చినప్పుడు ఇట్ల నుంచి ఎగ్జిట్ అయ్యి ఇట్లోకి వెళ్ళడం తప్పు లేదండి. ఎగ్జిట్ లోడ్స్ చూసుకొని, అలాగే కనుక మనం కనుక టాక్సేషన్ పడుతుంది, ఒకవేళ ఫండ్ మారిస్తే కష్టము అనుకోని కనుక అలాంటి పాస్ట్ లో పర్ఫార్మెన్స్ ఉన్న ఫండ్స్‌లో మనం కంటిన్యూ అయితే మాత్రం మనకి లాంగ్ రన్‌లో అయితే మనకి పెద్ద ఇంపాక్ట్ అయితే వస్తుందండి. ఈవెన్ చూడండి, ఒక 50,00,000 కనుక ఈవెన్ మనం చూసుకున్నాం. 50,00,000 కనుక మనం ఒక మంచి ఫండ్స్‌లో పెట్టి కనుక ఒక 20 ఇయర్స్ వెయిట్ చేస్తే అదే మనకి చాలా పెద్ద అమౌంట్ అవుతుందండి. ఈవెన్ 20 సీఆర్ దాకా అవుతుందండి ఒక 20 ఇయర్స్ హారిజన్‌లో. చూడండి, అలా కనుక మనం కనుక 8%, 12% ఇచ్చే దాంట్లో చూస్తే ఈవెన్ ఒక 50,00,000 ఇన్వెస్ట్‌మెంట్ మనకి 12% రిటర్న్ ఇచ్చిందనుకుందాం. అది చూస్తే మాక్సిమం 4.9 క్రోరే అవుతుంది. సో, ఇద్దరు చూద్దామండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు 50,00,000 పెట్టారు. కానీ 12% రిటర్నే తెచ్చుకున్నారు 20 ఇయర్స్‌లో యావరేజ్. వాళ్ళకొచ్చింది ఎంత అంటే 4.9 క్రోరే వచ్చింది. అదే కనుక కొంచెం బాగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక మంచి పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకొని 20% అబోవ్ వచ్చిన దాంట్లో పెట్టుకుంటే గనక మనకి 20 సీఆర్ వచ్చింది. ఆ మంతం చూస్తే 15 క్రోర్స్ డిఫరెన్స్ వచ్చేసింది. సో, ఎట్లాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అదే చెప్తుంటాను. చూడండి, మనం దగ్గర దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే ఒక 1,00,00,000 మంది బీకామ్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. సో, 1,00,00,000 మంది బీకామ్ గ్రూప్‌లో జాయిన్ అయినప్పుడు అందులో కేవలం 100 మంది మాత్రమే చార్టర్డ్ అకౌంటెంట్లు అవుతారు. సో, అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఎస్ఐపీస్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. కానీ ప్రతి వాళ్ళు కోటీశ్వరులు అవుతారంటే అవ్వరండి. సో, ఎవరైతే పట్టుకుంటారో, క్యాచ్ చేస్తారో నాలెడ్జ్‌ని, టాలెంట్‌ని పట్టుకుంటారో, ఆ టాలెంట్ పట్టుకున్న వాళ్ళకి కోటీశ్వరులు అవుతారని చెప్తున్నానండి. థాంక్ యూ.